హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో సరిపడ కారం, ఉప్పు, జీరా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి మొత్తం ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కాగిన తర్వాత దీంట్లో చూపించిన మసాలా దినుసులన్నీ వేసుకొని వేగే వరకు కలుపుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని పొడుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక రైస్ బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ కొంచెం కొత్తిమీర వేసి నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్క నుంచి మూత ఓపెన్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.